ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మరికొద్ది గంటల్లో నీ కల నెరవేరబోతుంది బిడ్డ. నీ సాయి మాట నమ్మకంతో 2 నిమిషాలు విను. నీ ఆనందానికి అవధులే ఉండవని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయని చెప్పడానికి వచ్చాను. ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను, బాధల్ని అనుభవించావు కదా. ఇక నుంచి నీకు తప్పకుండా మంచి సంతోషకరమైన, ఆనందకరమైన రోజులు ఈ సాయి నీకు అనుగ్రహించబోతున్నాడు తల్లి. ఎప్పుడు కూడా వెనక్కి నెట్టేయొద్దు. నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఆ సందేశంలో ఎలాంటి అర్థం ఉందో తప్పకుండా నీకే తెలుస్తుందమ్మా. నీకొక మంచి శుభవార్త చెప్తాను, చక్కగా విను. ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నటువంటి నీ కష్టానికి చివరిగా దాని నుంచి నీకు శాశ్వతమైన పరిష్కారాన్ని నీ ముందు ఉంచబోతున్నాను. ఇక నువ్వు కష్టపడింది చాలు బిడ్డ. నీకు కష్టపడింది గుర్తొస్తూ ఉంటుంది కదా. ఇక మీదట జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆనందం మాత్రమే నీకు అనిపించేలా ఉంటుంది. నిన్ను నమ్ముకొని ఈ బాబాకి నేను నీకోసం అది చేయబోతున్నానమ్మా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది. అది డబ్బైనా సరే, ఇంకేదైనా సరే, బంధమైనా సరే, అవన్నీ కూడా నీకు అందించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను. నీ మనసు సంతోషించేలా చేయబోతున్నాను తల్లి. నీకు ఇక మీదట ఆనందకరమైన జీవితం నువ్వు జీవించబోతున్నావని నేను నీకు హామీ ఇస్తున్నాను. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు బిడ్డ, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. బిడ్డ, ప్రయత్నం ఎప్పటికీ కూడా వృధా కాదు. ఓటమి ఎప్పటికీ కూడా శాశ్వతం ఉండదని తెలుసుకోమ్మా. కొన్నిసార్లు నువ్వు చేసిన చిన్న చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యాన్ని నిన్ను చేరుస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఎంత కష్టపడినా సరే కాస్త ఆలస్యమే అవుతూ ఉంటుంది తప్ప నువ్వు దానికోసం ఎటువంటి కృంగిపోవద్దు తల్లి. ఎటువంటి బాధ కూడా పెట్టుకోవద్దు. కాలం దేనిని కూడా సరిచేయదమ్మా. మనమే కాలంతో పాటు అన్నీ కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బిడ్డ, ఓడిన ప్రతిసారి నీ లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ కూడా గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి తల్లి. వాటిని నువ్వు గుర్తిస్తే విజయం అనేది నీ సొంతమవుతుంది. ఒక్క విషయం చెప్పన బిడ్డ, వయసులో ఉన్నప్పుడు నువ్వు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. నీ జీవితంలో కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ నువ్వు కూర్చుంటే ఉన్న వాటివి కూడా కోల్పోవలసి వస్తుంది బిడ్డ. ఈ రోజులు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయని అనుకుంటాము, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుందమ్మా. చనువు ఉన్నవారి నిన్ను మందలించగలరు. అది నీపై ప్రేమ, అభిమానమే కానీ ద్వేషం, కోపం లేవని ఎప్పుడు కూడా తెలుసుకో తల్లి. ఎందుకంటే నీపైన ఇష్టం ఉన్నవారే నువ్వు చెడు మార్గంలో వెళ్తుంటే అది మంచిది కాదు అని, ఇది చెయ్యొద్దు అని నీ మీద కోప్పడుతూ ఉంటారు. అంతే తప్ప వారికి నీపైన ఎలాంటి ద్వేషం కానీ, ఎలాంటి కోపం కానీ లేదమ్మా. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నీకొచ్చిన కష్టం పాఠం నేర్పిస్తుంది. ఈ కాలం అనేది పరీక్ష పెడుతుంది బిడ్డ. భయపడి తప్పించుకుంటున్నావో, తట్టుకుని నువ్వు నెగ్గుకు వస్తావో అంతా కూడా నీ చేతిలోనే ఉందమ్మా. నిర్ణయం అంతా కూడా నీ చేతిలోనే పెట్టేశాను. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి బిడ్డ. అదే సమయం నీకు విలువను తెలియచేస్తుంది. ఎంత నువ్వు ఓర్చుకుంటే అంత గొప్ప స్థానంలో ఉంటావు తల్లి. భవిష్యత్ కోసం ఆలోచించడం తప్పు కాదమ్మా, కానీ ఈరోజు సంతోషాన్ని నువ్వు వదులుకొని రేపటి కోసం ఆలోచించడమే తప్పు అంటున్నాను.
ఈరోజు సంతోషం వస్తే ఆనందంగా గడుపు. నీ కుటుంబంతో సంతోషంగా కొంత సమయాన్ని కేటాయించు. అంతేగాని ఈరోజు వచ్చిన సంతోషాన్ని వదిలేసి రేపటి భవిష్యత్తులో నేను సంతోషంగా ఉంటానా లేదా, నేను ఏదైనా సాధించగలనా లేదా అని ఎప్పుడు కూడా దిగులుతో బాధతో ఆలోచిస్తూ కూర్చుండిపోకు బిడ్డ. నీ ముందు సంతోష సమయం వచ్చినప్పుడు నీ కుటుంబంతో ఆనందంగా గడుపు. నీ పిల్లలతో సంతోషంగా ఉండు. అంతేగాని ఎప్పుడో ఏదో జరుగుతుందని భయపడుతూ బాధపడిపోతూ కూర్చోకు బిడ్డ. అది నీ మనసుకి నీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. నువ్వు లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నప్పుడు నిన్ను హేళన చేసిన వాళ్ళని చూసి నవ్వి ఊరుకో. రేపు నువ్వు సాధించిన విజయమే వారికి సరైన సమాధానం అవుతుందని గుర్తుంచుకో బిడ్డా. నువ్వు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించడానికి నువ్వు నిజాయితీగా కష్టపడినప్పుడు ఎవ్వరి ముందు కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకో. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డా, మనది కాని రోజుని మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇక ఏ రోజైనా సరే ఆనందంగా ఉండడానికే ప్రయత్నించు. చెప్పవలసినది చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు బిడ్డా. అది ప్రారంభమైనా ముగింపైనా నువ్వు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నావో ఇతరులకి అది చెప్పడానికే ప్రయత్నించు. లేదంటే చాలా చాలా నష్టాన్ని చాలా ఆనందాన్ని నువ్వు కోల్పోతావు. ఒక్క విషయం చెప్పనా బిడ్డా, నిన్ను అర్థం చేసుకునే వారి కోసం నువ్వు గుండెల్లో గుడి కట్టినా పర్వాలేదు. కానీ నీ మాటకు విలువివ్వని వాళ్లకు, నువ్వంటే లెక్కలేని వారి గురించి నువ్వు ఒక్క క్షణం ఆలోచించినా కూడా వ్యర్థమే అవుతుంది. మారిపోయిన మనుషులను చూసి ఆశ్చర్యపడవద్దు బిడ్డా. వెలుగుకి అనుగుణంగా మన నీడ కూడా దిశను మారుస్తుంది కదా, అలాగే అనుకో. ఎవరికో నచ్చాలని ఎప్పుడు కూడా నటించొద్దు. నీ నటన బయటపడిన రోజు నువ్వు ఎవ్వరికి నచ్చాలని నటించావో వాళ్ళ దృష్టిలో ఒక అబద్ధంగా మిగిలిపోతావు. బిడ్డా, నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే కదా. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది తల్లి. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే బిడ్డా. ఎప్పుడు కూడా భయపడొద్దు, ధైర్యంగా ముందుకు సాగిపో. నీ వెనక 1000 మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని నువ్వు గెలవచ్చు. అదే నీవు ముందు ఉన్నావని నీ వెనక ఉన్నవారు 1000 మందికి ధైర్యం వచ్చిందంటే నువ్వు ఈ ప్రపంచాన్ని గెలవవచ్చని మర్చిపోవద్దు బిడ్డా. నీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా ఆవేశంలోకి తీసుకోవద్దు. ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. అది నీ జీవితానికి ఒక చెడు దిశగా మారిపోతుంది. కాబట్టి ఏదైనా సలహాలు ఇవ్వాలంటే మాత్రం 1కి 2 సార్లు ఆలోచించుకో. ఆ సలహా నా వద్ద ఒకసారి చెప్పుకో. నీకు అంతకంటే మంచి అవకాశాన్ని కానీ మంచి సలహాని కానీ ఇచ్చి నిన్ను తప్పకుండా రక్షిస్తాను. అది ఏ రూపంలో అయినా కావచ్చు. ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు. ఎంతమందికైనా పంచగలిగినటువంటి సంతోషం నీ చెంతనే ఉంటుంది బిడ్డా. కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోకమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.